హర హర మహాదేవ హర 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 శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః మహాసరస్వతీ నమః. శ్రీ శారద గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క గ్రామం పేరు ధర్మోరా. మరి ఈ యొక్క గ్రామంలో శివాలయము రాజరాజేశ్వర స్వామి అనే పేరుతో అతి ప్రాచీనంగా వెలిసినటువంటి శివాలయాన్ని 1983లో ఆలయ పునర్నిర్మాణం జరపబడ్డది. మరి అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి ఘనంగా జాతర ఉత్సవాలు జరుపుకుంటున్నాము. శివరాత్రికి మాత్రమే కాకుండా ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి దాదాపుగా 5 సోమవారాలు, మరి అదేవిధంగా 4 శనివారాలు పల్లకి సేవ చేసుకుంటాము. భక్తులందరూ అభిషేకాలకు అన్నపూజలకు వస్తారు. మరి ఘనంగా ఈ యొక్క అభిషేకాలు చేసుకుంటారు, అన్నపూజలు చేసుకుంటారు, ఇక్కడ వంటలు నైవేద్యాలు చేసుకుంటారు. మరి అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం కూడా ఈ యొక్క ఉత్సవాలను ఈ విధంగా అభిషేకాలు అన్నపూజలతో చేసుకుంటారు. అదేవిధంగా మరి సంతానం కలిగేది ఇక్కడ పిల్లల్ని తులాభారము చక్కెర బెల్లము లడ్డూలు మధు పదార్థాలతో తులాభారం చేసుకుంటారు. మరి అదేవిధంగా పుట్టు వెంట్రుకలు తర్వాత కోడెలను విడవడము ఈ విధంగా చేసుకుంటూ ఘనంగా ఈ ధర్మోరా గ్రామం లోపల రాజరాజేశ్వర స్వామి గురుగారు ప్రత్యేకంగా మరి శివునికి బంగారమై భక్తుల కోరికలు తీర్చుకుంటున్నాడు. గురుగారు ప్రత్యేకంగా శివునికి మరి శ్రావణ మాసం కార్తీక మాసము ప్రాముఖ్యత ఎందుకుంది? ఈ శ్రావణ కార్తీక మాసాల్లో ఈ ఆలయానికి మరి ఎటువంటి భక్తులు ఏ ప్రాంతాల నుంచి వేచేస్తారు? అన్ని రకాల అటువంటి భక్తులు ఈ యొక్క ఇంతకుముందు ప్రాచీన కాలం లోపల ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మరి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తము హైదరాబాదు ఆదిలాబాదు వరంగల్ ఈ విధంగా వెళ్ళినారు. మరి వాళ్ళు తమ యొక్క మొక్కులు ముట్ట చెప్పుకోవడానికి ప్రత్యేకంగా శ్రావణ మాసము శివునికి సంబంధించింది. మరి అతి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువ వస్తారు. మరి అదేవిధంగా కార్తీక మాసం లోపల హరిహరాదుల ప్రీతి మాసము కార్తీక మాసంలో కూడా ఈ విధంగా వచ్చి తమ యొక్క మొక్కుల్ని ముట్ట చెప్పుకొని అభిషేకాలు అన్నపూజలు చేస్తూ తమ యొక్క కోరికలు తీరేటట్ల శివుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి నిర్వహణ గ్రామాభివృద్ధి కమిటీ లేకుంటే ప్రత్యేకమైనటువంటి కమిటీ ఉందా, లేకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారా? ప్రత్యేకమైనటువంటి కమిటీ అనేది ఏమి లేదు. గ్రామస్తుల గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క గుడి ఆలనా పాలన సాగుతుంది. మరి అదేవిధంగా ఎండోమెంట్ కమిటీ అని ఏం లేదు. ధూపదీపము అనేటువంటి ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా అయ్యగారి జీవన భృతి రాబడుతుంది.